నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలిస్తాడు గాని ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకొని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదనలు ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండు ఆరోగ్యం ఆవిడ ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडर्मेट ऑस्ट्रेलिया से। बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन। अब आते हैं मैकडर्मेट बॉलिंग करने के लिए और ये डाला हमारा अजहरुद्दीन। सिक्सर! पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया। आउट। చిక్కుపుక్కు రైలే కలకదు పారి వస్కైలే సిక్కువళ మహిళే ఇవ ఒకేనా అడి తుళ్ళే టడన్ టడక్. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లి? అదేం కాదురా, అన్ని టీవీల్లోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. చేయలేదా? మా అన్న కాడ 25 రూపాయలకి పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం ఏంట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను నమ్మండి దొరా. కన్నీటి కదలిని కరిగిపోయే టైపు కాదురా మది, రెచ్చిపోయి నెత్తుతాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి బాకాడే ఉంది ధర. నీ కాడు ఏమి లేదంట వెంటే కొర్ర మీద చేపలాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడించుకుంటానే. నీకు ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ప్రీ వినోదం. తమ్ముడు లాకవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడిట్లో ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఎవడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని.
అన్నమాట అంటున్నాడుకున్నావు అన్న కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు అన్నను కొట్టడం మానం అంటే అప్పుడు తన్ని పొడుస్తుంది నీ చేతి పేపర్ మెత్తగా ఆహా నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా ప్లేట్లో ఉడికిపోతున్నాయి దూకపోతుందా ఏంటి ఆహా. బావా కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చాను కదా గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది అరే గంగా నా గంగా నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా మరి గంగో గంగా అరే గంగా గ్యారెలు ఉన్నాయి ఎవరు చేశారనుకున్నావు మా నల్లాడు త్వరగా ఊరుకో బావా నువ్వు. నా గారేది ఒరే పొట్టి నా గారు తింటావా చూడు బావా అరే గంగా వాడు మనాడు వదిలేసే రే జాంగ్రీ ఎలా ఉందిరా బ్రహ్మాండంగా ఉంది. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను బావా నా జాంగ్రీ ఒరే నల్లడా బాగుంది బావుందా? బావుందా? ఒరే నల్లడా నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా వదిలే నేను పెడతాను కదా దా బబ్బు బబ్బు నేను పెడతాను కదా జాంగ్రీ జాంగ్రీ అమ్మా దా పెడతా దా ఇదిగా గురు ఎవరు నువ్వు ఇలా రా ఎవరు నువ్వు ఏం చేస్తావు అక్కడ ఏంటి అవుతారు పిచ్చిదాలాగా రై ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా చూపించమంటావా నా తడాక ఏంటి నువ్వు చూపించేది నీ తడాక
పొట్లకాయతో పీకారంటే మూర్ఖుడా ఆ. అది పొట్లకాయ కాదురా ఆ, ఇది పొట్లకాయ కాదా మరి పిట్లకాయ అమ్మా ఆకర్ష ఆకర్ష ఆ? ఆ, 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 అయ్యో, 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 పావు, పావు, పావు. ఆ, ఇది పొట్లకాయే పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనోయ్. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో రండమ్మా ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి అమ్మో నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టిపోయానమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు బిడ్డ గారు. ఊరుకో అమ్మా ఊరుకో. అయ్యో అయ్యో శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. ఏమైందమ్మా? నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. పట్టండి. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. బంగారు ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి.